సోషల్ మీడియాలో వైరల్గా మారిన కాక్రోచ్ జనతా పార్టీపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. దేశ సమస్యల పేరుతో కొందరు చేస్తున్న ఉద్యమాలు నిజంగా ప్రజల కోసమా లేక దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో నడుస్తున్న ప్రచారం రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతుంది. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఈ వేదిక దేశ సమస్యల పరిష్కారానికి కంటే భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో కూర్చొని దేశంపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా యువతలో అసంతృప్తిని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశంలోనే ఉండి ప్రజా సమస్యలపై పోరాడే ఉద్యమాలకు దేశాల నుంచి కేవలం విమర్శలు చేసే వేదికలకు తేడా ఉందని పేర్కొంటున్నారు. నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో యువత నేరుగా ప్రజల్లోకి వెళ్లి వ్యవస్థలపై పోరాటం చేస్తే ఇక్కడ మాత్రం సోషల్ మీడియా వేదికగా దేశాన్ని విమర్శించడం మాత్రమే జరుగుతుందని విమర్శిస్తున్నారు. నిరుద్యోగం, అవినీతి, మౌలిక వసతుల సమస్యలు వంటి అంశాలపై కేవలం ప్రశ్నలు వేయడం కాకుండా వాటికి ప్రత్యామ్నాయ పరిష్కారాలు కూడా చూపించాలని సూచిస్తున్నారు. దేశంపై ప్రేమ ఉంటే నిర్మాణాత్మక పోరాటం చేయాలని, రాజకీయ విభేదాలను దేశ వ్యతిరేక ప్రచారంగా మార్చకూడదని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. దేశం అంటే కేవలం పాలకులు మాత్రమే కాదు, 140 కోట్ల మంది ప్రజల గౌరవం కూడా అనే భావనతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నారు.